జిల్లా కుప్పం. కొడుకు భార్య నుండి తనకు ప్రాణహాని ఉంది అంటున్న అత్త. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగనిపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ మీడియాతో మాట్లాడుతూ, తమకు ఉన్న భూమి సర్వే నెంబర్ 222/6A. దీనికి చెందిన భూమి తన పేరుతో ఉన్నప్పటికీ ఆమెకు చెందినటువంటి భూమిని తమ కోడలు ధనలక్ష్మి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అదేవిధంగా 9వ తేదీన అన్నపూర్ణమ్మపై కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. అన్నపూర్ణమ్మ ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి దాడులకు పాల్పడుతుందని తెలియజేశారు. ఇప్పటికే పలుమార్లు దాడి చేయడానికి ప్రయత్నించిందని, ఈ ప్రయత్నం జరుగుతూనే ఉందని, తనకు ధనలక్ష్మి వలన ప్రాణహాని ఉందని, ఆమె ఏ సమయంలో అయినా తనపై దాడి చేస్తుందని, ఏ సమయంలో ఏం చేస్తారో అనే భయమేస్తోందని తెలియజేశారు. ఈ విషయమై కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ విషయమై తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు. నిదానమయ్యా కేటారమ్మ వట్టం ஓய்யா கொலை வரட்டும். அந்த டைமுக்கு வா. யார் யார் இருந்தாக்க அந்த டைமில்? ஸ்டாப்பு. நம்ம இங்கே வந்தது ஆளே காணுமே, வந்து பார்த்துட்டு போச்சு. போதும். ஸ்லோ பண்ணிக்கியா? ஏன் அந்த அப்பா சகைத்தான் வைக்கிறாரு? அட்டும் கட்டம்மா.
అందమ్మలు తప్పనా ఈ పాస్పోర్ట్ తెచ్చికినా అది కొంచెం నీ స్లో వచ్చి అడుకున్నావు నీ ఫాస్ట్ ఫస్ట్కి రా నమస్కారం. నా తమ్గాని పిల్లి నా చిన్న కోడలు. నేను అందరికీ భాగం పెట్టించేసినాను. దాన్ని భాగం అంతా అమ్ముకొని తినేసా. నా భాగాన్ని ముందు వస్తుంది. నేను అడిగేకపోతే నన్ను కొడుతుంది, చెప్తాను, నెరుపుతాను, చెడ్డ మాటలంతా అడుగుతుంది. నేను ఏమైనా చెప్తే నువ్వు వేరే వాడికి దారి వదలమంటుంది. నేను వదిలేదని దానికి దొంగలు తెచ్చి ఇంట్లో వదిలే. మేము దాన్ని పెట్టించుకోలేకుండా ఊసేసింది. ఇప్పుడు నా మీద గొడవలు పడి ఊరు మీద నన్ను తిరుగుతుంది ఏంటింది. మా మద్దోళ్ళ ఇంట్లో ఉంటాను నేను. దీన్ని మీరు పరిష్కారం చేయాల. బ్రిటిష్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఊర్లో ఉండే పెద్ద మనుషులు వచ్చి న్యాయం చేస్తాను అని చెప్పి. ఇది నమస్కారం. తమ్గాని పెళ్ళి ధనలక్ష్మి మా అత్తనే వచ్చి దారుణం చేస్తా ఉంది సార్. భూముల గురించి చాలా గొడవలు చేసుకొని కొట్టేది దారుణంగా వచ్చి బెదిరిస్తూ ఉంది. మొచ్చి కత్తులు అది ఎత్తుకొని చేతిలో తరిమేది ఇంతకాడను గొడవలు చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి మాకు న్యాయం కావాలనేసి మేము చేస్తూ ఉన్నాం సార్. భూముల గురించి మా బాగా మాకు వచ్చినంత కూడా రాసి ఇచ్చేస్తున్నాం సార్. మేము అదిగా వాళ్ళకి ఏమైనా అన్యాయం చేయాలి. మేము ఇక్కడ మేము ఎందుకు రాసి ఇస్తాం వాళ్ళకంతా ఇప్పుడు చేసుకొని కూడా మా ముందు ఇంత దారుణంగా మాకు ఉంది. మిమ్మల్ని కొట్టి ఎత్తుకోపోయి జైల్లో తెరిస్తే నేను 6 నెలలు ఉండి వస్తాను అని చెప్తుంది సార్. ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. ఇద్దరు కూడా చూసేయాలి సార్. మా అత్తనే చూడుకుంటేను వచ్చి అయ్యమ్మ కష్టపడుకుని ఉంటే ఇక్కడ అయ్యమ్మని వదలలేదు. అప్పుడు ఇక్కడ వచ్చి కూడా తరుముతా ఉంది. నాది ఇల్లు వెళ్ళేసి బయటకు అని చెప్పేసి మాకు దాని గురించి ధనలక్ష్మి గురించి మాకు ప్రాణగంధం ఉందని చెప్పేసి. మేము ఉండేది తమిళనాడు కుప్పం జిల్లా. మా ఎవరికి ఇక్కడ గొడవలు జగడాలనేసి భయపడుతుందనేసి మేము వచ్చి ఇక్కడ ధైర్యంగా ఉన్నాం సార్. మేము ఇక్కడ దానికోసము మీరు వద్దు ఖాళీ చేయండి, మీ పైన కంప్లైంట్ ఇచ్చేస్తాను అంటా ఉన్నారు సార్. ఇక్కడ తెచ్చింది సార్ రంజిత్ గారు, సీనా, సౌందర్య సార్.